మకర రాశి వారికి 2025వ సంవత్సరం మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి యోగం పొందబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, గా, గి అక్షరాల వారిని మకర రాశి జాతకులే. మకర రాశికి అధిపతి శని భగవానుడు. వీరికి ఆదాయం 8, వ్యయం 14. ఒకవైపు ఏలనాడు శని వెళ్తూ వెళ్తూ కూడా వీరికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది. అనగా 6 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టబోతున్నారు. కనుక వీళ్ళతో ఖర్చులు తగ్గించుకోవడం, సమయాన్ని పెంచి హార్డ్ వర్క్ చేయడము. అంటే మనకి ఏమని చెప్పిందంటే సోమరితనంగా ఉండొద్దు, స్థిరచరాస్తులను పోగొట్టుకోవద్దు,